ప్రతి 6 నెలలకు ఒకసారి పాకిస్తాన్ చేసే పని ఏంటో తెలుసా? ఒకసారేమో గల్ఫ్ కంట్రీలకు వెళ్తుంది, ఇంకోసారేమో అమెరికాకి వెళ్తుంది. ఎందుకు? 6 నెలలు అక్కడ పాకిస్తాన్ జీవనం బతుకు నడవాలి అంటే ఈ 6 నెలలు చిప్పబట్టుకొని 6 నెలలు గల్ఫ్ కంట్రీస్లో 6 నెలలు అమెరికా దగ్గర అప్పు తెచ్చుకోవాలి. ఇదే చిప్పబట్టుకొని వెళ్ళి అప్పులు తెచ్చుకొని పాకిస్తాన్ని నడిపిస్తున్న పాకిస్తాన్ ఇంత పెద్ద యుద్ధం నడుస్తుంటే తన స్టాండ్ ఏంటో ఈ రోజు వరకు చెప్పలేదు. అంటే ఇప్పటికైనా అర్థం అవ్వాలా లేదా? పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకి అలాగే భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులకి ఇప్పటికైనా అర్థం కావాలి. సున్నీయా షియానా కాదు, ఒక పవిత్ర మాసంలో జరిగిన దీనిలో ఒక సంతాపం తెలిపించుకునే అవకాశాన్ని కూడా పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకి పాకిస్తాన్ ఇవ్వలేదు తెలుసా? ఇక్కడ మాత్రం ఎంత ఇండిపెండెంట్గా ఎంతమంది రోడ్డు మీదకు వచ్చి తమ నిరసన తెలియజేశారు. సరే, వాళ్ళు ఏడ్చారా, బాధపడ్డారా, తమ నిరసన తెలియజేశారా ఒక దశలో? ఎందుకంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మనం గతంలో చూసాము. ఇక్కడ ఏదైనా విఘాతం జరిగినప్పుడు భారతదేశానికి ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్ పెడితే కనుక ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మన భారతదేశ జెండాలో వాళ్ళు నిరసన తెలపాలనుకున్న విధానానికో లేదంటే సంఘీభావం తెలపాలనుకున్న దానికో అందరూ కదులుతారు, తప్పేం లేదు. అందులో భాగంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా అందరూ బయటకు వచ్చారు, నిజానికి తప్పేం లేదు. బట్ అంతకు మించి జరిగినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఆక్షేపించాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి కూడా వీల్లేదు.